అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి, ముఖ్యంగా మొదటి రాశి అయిన మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి గణపతిని ప్రార్థన చేసుకుందాం అమ్మా. బీజాపూర గదేక్షుకార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహా ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టాబ్దద. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మేషరాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం చాలా విశేషంగా ఉందమ్మా. అయితే ఈ మేషరాశి గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు మేషరాశి ఏ నక్షత్రాల వారు ఈ మేషరాశిలోకి వస్తారు అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కృత్తిక 1వ పాదం ఈ మేషరాశిలోకి వస్తుందమ్మా. ఈ మేషరాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం చాలా విశేషంగా ఉన్నది. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశికి పంచమ మందు కేతు, అంటే గోచారీత్యా మనం తీసుకుంటే పంచమ మందు కేతు, అదేవిధంగా సప్తమ మందు ప్రధానంగా శుక్రుడు, అదేవిధంగా రవి యొక్క సంచారం, అదేవిధంగా అష్టమ మందు కుజ బుధ యొక్క సంచారం, అదేవిధంగా ఏకాదశం మందు రాహు యొక్క సంచారం, ద్వాదశ మందు శని సంచారం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా తీసుకుంటే 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో శుక్ర రవిలు బాగా యోగిస్తున్నాయి. అదేవిధంగా ఏకాదశ మందు రాహు యోగిస్తున్నాడు. అదేవిధంగా పంచమ స్థానమందు మంత్రస్థానమందు ప్రధానంగా కేతు కూడా బాగా యోగిస్తున్నాడమ్మా. ఇంకా ఈ విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఆ పనుల్లో ఆలస్యం ప్రధానంగా అవడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రధానంగా తీసుకుంటే కుజుడు యొక్క ప్రభావం, ఇది యొక్క కొంచెం దీనివల్ల ఏమిటయ్యా అంటే కొంచెం వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని కాస్త నిదానంగా నడపడం, అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త వైద్య సలహాలు తీసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం అమ్మా. గురుగారు, ముఖ్యంగా మేషరాశిలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? ఈ యొక్క మాసంలో ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి ఉన్న విద్యార్థులకి ప్రధానంగా ఆశాజనకంగా ఉందమ్మా. కాస్త ప్రయత్నంతో, అంటే కష్టపడాలి, బాగా కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉందమ్మా. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఏదన్నా మార్చాలి, వేరే ఉద్యోగం చేరాలనుకుంటే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే చేయమంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అంటే మేషరాశి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉన్నది. అంటే అధికారులతో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వడం ఉత్తమం. అదేవిధంగా ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంటుంది. అలాగే గురుగారు, వివాహం జరగని వారికి ఈ మాసంలో ఏదైనా జరగవచ్చా? జరగని వాళ్ళు ఏం చేయాలంటారు? ప్రధానంగా అవివాహితులు, అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా యోగదాయకంగా ఉన్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మాసం అద్భుతమైన వివాహ ప్రయత్నానికి అద్భుతమైన మాసం అని చెప్పచ్చు. అలాగే గురుగారు, ఆరోగ్యం పట్ల ఎవరికన్నా ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి మాసంగా మనం చెప్పాల్సి ఉంటున్నాం. ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా ప్రస్తుతానికి శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. వక్ర శని చాలా ఇబ్బందులు పెడుతుందమ్మా. కాబట్టి ఈ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి దీని ప్రభావం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అష్టమ మేషరాశి నుంచి అష్టమ స్థానంలో కుజ సంచారం కూడా ఉన్నది. కాబట్టి దీని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్య విషయం రీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గురుగారు, ఈ మేషరాశి వారికి ముఖ్యంగా సంతానం
ఉండక చాలా మంది ఉంటారు. అవును. సో వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? ఈ యొక్క రాశి వారికి సంతాన యోగదాయకానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా తెలియజేసుకోవచ్చమ్మా. ఎందుకు అంటే ప్రధానంగా తీసుకుంటే ఆ శుక్రుడి యొక్క యోగవంతమైనటువంటి స్థితి ఉండడం వల్ల సంతానానికి అద్భుతంగా ఈ ఈ యొక్క మేషరాశి వారికి అద్భుత యోగం అని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు చాలా మంది విదేశాలకి వెళ్ళాలని ఒక కళ. సో ఈ రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుందంటారు? విదేశాలకి కొస్త ఇప్పుడు ఉన్నటువంటి కాలం అంత యోగవంతంగా లేదమ్మా. కాస్త ఈ యొక్క ప్రభావం దాన్ని ఏమంటారు, రాహుకేతువుల యొక్క ప్రభావం మారిన తర్వాత విదేశీ ప్రయత్నం చేసే వారికి అప్పుడు యోగవంతంగా ఉంటుంది. ప్రస్తుత కాలం అయితే అంత ఆశాజనకంగా లేదమ్మా విదేశీయానం. ఓకే గురుగారు. అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఈ మాసం ఏదైనా అనుకూలంగా ఉంటుందంటారా, లేకపోతే ఈ మాసం ఆగి తదుపరి మాసంలో స్టార్ట్ చేయమంటారా? ప్రధానంగా వ్యాపార రీత్యా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా యోగవంతంగా ఉన్నది. ప్రధానంగా ఎందుకంటే శుక్రుడు బాగున్నాడమ్మా, శుక్రుడు బాగున్నాడు. అదేవిధంగా గురుడు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి, అది కూడా ఉచ్చ స్థానంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేసే వాళ్ళు అద్భుతమైనటువంటి కాలం అని కూడా మనం. ఓకే గురుగారు. అలాగే అకస్మాత్తిక ధనలాభం ఏదైనా జరుగుతుందంటారా? ప్రస్తుతానికి ఈ మాసానికి అయితే మాత్రం అంత యోగవంతంగా లేదమ్మా. రాబోయే కాలం అంతా కూడా ఈ మేషరాశి వారికి యోగవంతంగా ఉండడానికి అవకాశం. అలాగే గురుగారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వివాహ యోగం, అలాగే ఇంటి యోగం ఏదైనా ఉందంటారా? గృహయోగం లాంటి. గృహయోగం అనేది ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి అంటే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ కాస్త ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఆలస్యమైన గృహాన్ని మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతారన్నమాట. అలాగే గురుగారు రైతులకు ఎలా ఉండబోతుందంటారు? రైతులకి కాస్త ఇబ్బందికరంగా ఉందమ్మా. అంటే పంట చేతికి వచ్చింది అనుకున్నటువంటి సమయానికి కాస్త ఈ అతివృష్టి అనావృష్టి కారణం, అంటే ఈ ప్రస్తుత కాలమాన ప్రకారం కాస్త గ్రహ సంచారం అంత యోగవంతంగా లేకపోవడం వల్ల కాస్త అంత అనుకూలంగా రైతులకి లేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు ఈ మేషరాశి వాళ్ళు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేస్తే యోగవంతంగానే ఉంటుందమ్మా. ప్రధానంగా ఎందుకు అంటే ఏకాదశ మందు రాహు సంచారం వల్ల వీరికి ఈ దూర ప్రయాణం చేయడం ద్వారా ఆకస్మిక ధనప్రాప్తి కూడా అవడానికి అవకాశం అనేది ఉన్నది. అలాగే గురుగారు ఈ మాసం అంతా మేషరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని ప్రార్థించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం, అదే విధంగా అష్టమ కుజుడు, అదే విధంగా ఈ కాస్త స్వల్పంగా ఈ రవి యొక్క దోషం కారకత్వం వల్ల ఈ యొక్క 3 గ్రహాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి కాస్త అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, అదే విధంగా శివాలయాలకు వెళ్ళి చక్కటి శివుడికి విశేషంగా అభిషేక ద్రవ్యాలతో, పంచామృతాలతో, అదేవిధంగా చెరుకు రసంతో అభిషేకం చేస్తూ ఉండడం, అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట అసలు దీపారాధన చేసి ప్రదక్షిణం చేయడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది. మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.